హాయ్ గైస్, దిస్ ఇస్ రాఘవన్ దాసరి. నాకు రీసెంట్గా ఒక తమ్ముడైతే మెసేజ్ చేశాడు అనమాట. ఏంటన్నా యూఎస్లో అసలు పరిస్థితులే బాగాలేవంట కదా, గ్రీన్ కార్డ్ ఉన్నా కేర్ చేయట్లేదంట కదా, తిరిగి పంపించేస్తున్నారంట కదా ఇండియాకి అని చెప్తున్నారు. ఇండియాకి ఎవరిని తిరిగి పంపించలేదు. తిరిగి పంపించిన వాళ్ళని ఒక జర్మనీ అబ్బాయిని అండ్ ఒక పాలస్తీనియన్ని అండ్ నెక్స్ట్ ఇంకొక అమ్మాయి వచ్చి జపనీసో చైనీస్ అంత నాకు ఐడియా లేదు. వాళ్ళ ముగ్గురిని అయితే తిరిగి పంపించారు. వాళ్ళకి గ్రీన్ కార్డ్ ఉంది, ఎస్, బట్ గ్రీన్ కార్డ్ ఉన్నా వాళ్ళకి క్రిమినల్ హిస్టరీ అయితే ఉంది. ఇద్దరికి ఉంది, అమ్మాయికి ఉందో లేదో మనకి తెలీదు. వాళ్ళిద్దరికైతే క్రిమినల్ హిస్టరీ ఉందని చెప్పి న్యూస్లో కానీ పేపర్స్లో కానీ వచ్చినాయి. అందుకే వాళ్ళని తిరిగి పంపించారని చెప్పి అయితే ఇన్ఫర్మేషన్ అయితే కనుక వచ్చింది మాకు. సో ఎవరికైతే క్రిమినల్ హిస్టరీ ఉంటుందో డెఫినెట్గా వాళ్ళ మీద అయితే ఒక కన్నేసి ఉంచుతుంది అమెరికన్ గవర్నమెంట్. సో ఎవరైతే ఇక్కడ ఉంటున్నారో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ లీగల్గా ఉండాలి అండ్ నెక్స్ట్ క్లీన్ ఇమిగ్రెంట్ అయి ఉండాలి. అంతేగాని ఏమైనా క్రిమినల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయితే డెఫినెట్గా గ్రీన్ కార్డ్ ఉన్నా సిటిజన్షిప్ ఉన్నా కూడా క్యాన్సిల్ చేసే రైట్స్ అయితే ఉంటాయి. అది ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచే ఉన్నాయి. సో అందుకే అందరూ కేర్ఫుల్గా అయితే ఉండాలి. అందుకే ఇలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్స్ని డెఫినెట్గా నమ్మొద్దు. ఒకవేళ కనుక ఇలాంటివి జరిగితే ఎందుకు జరిగినాయి అనేది తెలుసుకుని డెఫినెట్గా మాట్లాడితే మంచిది. అండ్ ప్రతి ఒక్కళ్ళు చాలామంది భయపడుతున్నారు, మేము F1 మీద ఉన్నాం, మమ్మల్ని తిరిగి పంపించేస్తారేమో, మేము H1B మీద ఉన్నాం, ఎందుకంటే ఊరికనే తిరిగి పంపిస్తారు. ఎవరికైతే కన్విక్షన్స్ ఉన్నాయో, ఎవరైతే క్రిమినల్ హిస్టరీ ఉందో వాళ్ళని డెఫినెట్గా అయితే తిరిగి పంపిస్తారు. ఇంకొకటి ఏంటంటే మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు బార్డర్ ప్రొటెక్షన్ దగ్గర ఏమైనా మిమ్మల్ని అడిగినప్పుడు మీరైతే వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళడం చాలా చాలా మంచిది ఈ పరిస్థితుల్లో. బికాజ్ ఎందుకంటే మనకి ఒకవేళ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అయితే మనకి యుఎస్తో గట్టి సంబంధాలు ఉన్నట్టుగా వాళ్ళకి చూపించాలంటే మీ పేరు మీద ఉన్న లీజింగ్ డాక్యుమెంట్స్ కానీ, మీరు పనిచేస్తున్న కంపెనీ పే స్టబ్స్ కానీ, ఇలాంటివన్నీ మీరు క్యారీ చేయడం చాలా చాలా బెటర్. అండ్ స్టూడెంట్స్ అంటారా, మీ డాక్యుమెంట్స్ మీ ఉంటాయి అండ్ H1Bకి ఉన్న కొన్ని డాక్యుమెంట్స్ అయితే మీకు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి వాళ్ళు అడిగే ప్రశ్నలకి డెఫినెట్గా మీరు భయపడకుండా సమాధానాలు చెప్పి, పోనీ కొంతమంది ఎవరికైతే కొంతమంది అనుకోకుండా రోడ్ యాక్సిడెంట్స్లో అలాంటి క్రిమినల్ వయలేషన్స్లో ఇరుక్కుంటే ఒక మంచి లాయర్ని అయితే హైర్ చేసుకోండి, ఆ కేసు మీద వర్క్ చేస్తూ ఉండండి. డెఫినెట్గా అలాంటి డాక్యుమెంట్స్ ఎక్నాలెడ్జ్మెంట్స్ మీ దగ్గర ఉన్నప్పుడు అవి కూడా మీతో క్యారీ చేయడం చాలా మంచిది. ఎందుకంటే మీరు ఆ బార్డర్ ప్రొటెక్షన్ దగ్గర ఆగినప్పుడు వాళ్ళు అడుగుతున్నప్పుడు డెఫినెట్గా మీరు చెప్పండి, పలానా లాయర్ని మేము హైర్ చేసుకున్నాం, ఇదిగోండి ఈ లాయర్ డీటెయిల్స్ కావాలంటే ఈ లాయర్తో మీరు మాట్లాడండి అని చెప్పేసి. అంతేగాని మీరు ప్యానిక్ అయితే అవ్వద్దు.